Hello guys, welcome back to our channel Mr. Ganesh Informative. This is Ganesh GDS BPM. So మనం తెలిసిందే కదా. సో రీసెంట్ గా అయితే GDS 2025 జనవరి నోటిఫికేషన్ అనేది రిజల్ట్ రావడం జరిగింది. సో అందులో మనకు ఫస్ట్ వెరిఫికేషన్ కి లాస్ట్ డేట్ వచ్చేసి 7/4/2025 అంటే నెక్స్ట్ మంత్ 7 వరకు అనేది మనం వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. సో ఏప్రిల్ 7 వరకు అనేది మనం వెరిఫికేషన్ కి మనకు టైం ఉంది. సో అప్పటి వరకు వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత చాలా మంది డౌట్ ఉండే ఉంటుంది. సో ఫర్దర్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ స్టెప్స్ ఉంటాయి, సో మనం ఫైనల్ జాయినింగ్ లెటర్ వరకు ఎంతసేపు పడుతుంది దాని గురించి ఈ వీడియోలో ఫుల్ గా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా సెకండ్ లిస్ట్ లో ఎవరికి జాబ్ వస్తుందో వాళ్ళ కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది. సో కొత్తగా GDS జాయిన్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఫర్దర్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది దాని గురించి నేను వీడియోలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఇంకా వీడియోని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్తే సో మాక్సిమం అందరికి వచ్చేసి ఫస్ట్ వెరిఫికేషన్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే మీకు ఫస్ట్ వెరిఫికేషన్కి ఎక్కడ వెళ్ళాలి దాని గురించి మీకు మెయిల్ వస్తుంది. దాంతోపాటు మనకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ వస్తుంది కదా. సో ఫస్ట్ మెరిట్ లిస్ట్లో ఇక్కడ ఇచ్చే ఉంటారు, చూసుకోండి మీరు. ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడ చేయించుకోవాలో అక్కడ హెడ్ ఆఫీస్ ఇచ్చారు. సో ఆ హెడ్ ఆఫీస్లో వెళ్ళేసి మీరు ఫస్ట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. సో ఈ ఫస్ట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఒక పేపర్లో ఇస్తారు మీకు ఏమేమి సర్టిఫికేట్స్ వెరిఫై అయ్యాయని. సో ఆ ఫస్ట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఇది కూడా మీరు అప్లికేషన్ ఇచ్చిన మెయిల్ రావడం జరుగుతుంది. ఓకేనా. లేదంటే వాళ్ళు కొన్ని డేస్ తర్వాత మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. సో ఈ సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏముంటుందంటే, సో ఫస్ట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుందంటే మీ నుంచి జస్ట్ ఒరిజినల్ వెరిఫై చేసేసి మళ్ళీ మీకు ఇచ్చేస్తారు. బట్ సెకండ్ వెరిఫికేషన్ ఎలా ఉంటుందంటే మీ నుంచి ఫస్ట్ వెరిఫికేషన్లో ఏమేమి వెరిఫై అయ్యాయో అందులో ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది మీ నుంచి ఒరిజినల్ తీసుకుంటారు సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో. అదేవిధంగా సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు మీకు కొన్ని సర్టిఫికేట్స్ ఇస్తారు. కొందరికి సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఇస్తారు, కొందరికి ట్రైనింగ్లో ఇస్తారు. ఏంటిదంటే అవి అటెస్టేషన్ ఫామ్ అని. సో అటెస్టేషన్ ఫామ్ అనేది వాళ్ళు ఫిల్ చేసి మన డీటెయిల్స్ ఇచ్చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్లో ప్రతి ఒక్కటి మనం A to Z ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, మన ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ఫర్మేషన్ కానీ ప్రతి ఒక్కటి ఉంటాయి. ఓకేనా. సో దాని గురించి కూడా నేను వీడియో చేశాను. ఆ వీడియో చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో ఎవరైనా ఎలా చేసుకోవాలి దాని గురించి డౌట్ ఉంటే ఆ వీడియో చూసారనుకో మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఆ వీడియో వెళ్ళి చూసేయండి. మీకు అటెస్టేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి దాని గురించి ఫుల్ అవేర్నెస్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఈ అటెస్టేషన్ ఫామ్ ఇస్తారు. వీటిని ఫిల్ చేసేసి మీరు మళ్ళీ వాళ్ళకి సబ్మిట్ చేసేయాలి కొన్ని డేస్ పీరియడ్ టైం తర్వాత. సో వాటిని సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏముంటుందంటే మీకు ట్రైనింగ్ ఉంటుంది. సో ట్రైనింగ్కి మీకు మెయిల్ రావడం జరుగుతుంది. సో ఎందుకంటే చాలా ప్రతి ఒక్కటి మెయిల్ మీద డిపెండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో మీకు మెయిల్ రావడం జరుగుతుంది. ఆ మెయిల్లో మీకు ఒక లిస్ట్ రావడం జరుగుతుంది. ఆ లిస్ట్లో కొందరిని ఒక 10 members 20 members గ్రూప్ వైజ్గా పిలవడం జరుగుతుంది. మీకు ట్రైనింగ్ ఇస్తారు. కొందరికి వచ్చేసి 3 days ట్రైనింగ్ ఉంటుంది, కొందరికి వచ్చేసి 5 days ట్రైనింగ్ ఉంటుంది. మాక్సిమం 3 days ట్రైనింగ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. 3 days ట్రైనింగ్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ డే ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే హెడ్ ఆఫీస్లో ఉంటుంది. సెకండ్ డే ట్రైనింగ్ వచ్చేసి SOలో ఉంటుంది, సబ్ ఆఫీస్లో ఉంటుంది. థర్డ్ డే ట్రైనింగ్ వచ్చేసి BOలో ఉంటుంది. ఈ 3 days మాక్సిమం ఎక్కడైనా 3 days ట్రైనింగ్ ఉంటాయి. సో ఈ 3 days ట్రైనింగ్ అయిన తర్వాత మిమ్మల్ని దగ్గర వాళ్ళు పంపించడం జరుగుతుంది. సో ఈ 3 days అయిపోయిన తర్వాత మీకు వచ్చేసి లాస్ట్లో ఫైనల్ స్టెప్ ఉండేది వచ్చిందంటే జాయినింగ్ లెటర్. సో ఈ ట్రైనింగ్ ఎవరు వస్తారో వాళ్ళకి జాయినింగ్ లెటర్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో వితౌట్ ట్రైనింగ్కి మీకు జాయినింగ్ లెటర్ ఇవ్వడం అనేది కష్టమైపోతుంది. ఎందుకంటే మీరు జాయినింగ్ అయ్యేటప్పుడే ట్రైనింగ్ ఇచ్చి జాయినింగ్ లెటర్ ఇస్తారు. బట్ వితౌట్ ట్రైనింగ్ వాళ్ళు జాయినింగ్ అనేది ఇవ్వరు ఫ్రెండ్స్. ఓకేనా. సో మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని జాయినింగ్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. సో చాలా మందికి జాయినింగ్ లెటర్ ఎలా ఉంటుందంటే కొందరికి వచ్చేసి మెయిల్లో పిలుస్తారు, లేదంటే అక్కడ పిలిచి ఇస్తారు. సో కొందరికి అయితే బై పోస్ట్ పంపిస్తారు. సో ఇది మీరు ఎలా కనుక్కోవాలనుకుంటే మీరు సెలెక్షన్ అయిన డివిజన్ ఆఫీస్ ఉంటుంది కదా, సో వాళ్ళని కనుక్కోండి. సో సార్ మా జాయినింగ్ లెటర్ అనేది బై పోస్ట్ వస్తుందా బై మెయిల్ వస్తుందా దాన్ని కనుక్కోండి. వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కొందరు అనేది బై పోస్ట్ పంపిస్తారు, కొందరు అనేది బై ఈమెయిల్ పంపిస్తారు. ఎందుకు బ్రో బై పోస్ట్ బై మెయిల్ అంటే ఇప్పుడు కొన్ని డివిజన్ ఎలా ఉంటుందంటే ఒక 5 vacancies ఉన్నాయనుకో వాళ్ళకి వచ్చేసి బై పోస్ట్ పంపిస్తారు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు అనుకో వాళ్ళు మెయిల్ పంపిస్తారు. ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని మెయిల్ రూపంగా మన టెక్నాలజీ యూజ్ చేసేసి స్పీడ్గా వర్క్ చేయాలి కాబట్టి వాళ్ళు మెయిల్ చేయడం జరుగుతుంది. సో ఇలా జాయినింగ్ ఉంటుంది. సో జాయినింగ్లో ప్రాసెస్లో ఎలా ఉంటుంది దాని గురించి కానీ ట్రైనింగ్ ఎలా ఉంటుంది దాని గురించి ట్రైనింగ్లో చాలా మంది ఉంటుంది. సో నేను ట్రైనింగ్ ఎలా అయింది దాని గురించి ప్రతి ఒక్కటి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియో వచ్చేసి లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ ట్రైనింగ్ లింక్ వీడియో చూసారనుకో మీకు క్లారిటీగా అర్థమైపోతుంది ట్రైనింగ్లో ఎలా ఉంటుంది, అసలు మనకి ఏం చెప్తాను దాని గురించి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఫస్ట్ వచ్చేసి మీరు ట్రైనింగ్ వీడియో చూసేయండి, ఇంకోటి వచ్చేసి అటెస్టేషన్ ఫామ్ వీడియో చూసేయండి. సో ఈ 2 చూసేసారనుకో మీకు ఈ 4 స్టెప్ అనేది ఎలాంటి డౌట్స్ లేకుండా సింపుల్గా క్లియర్ చేసేస్తారు మీకు. సో ఆల్రెడీ మీకు ఫస్ట్ ఏమైపోయి ఉండొచ్చు, ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అయిపోయి ఉన్నట్టు. సెకండ్ ఉండేది ఏంటంటే మీరు ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏమైందో అదే డాక్యుమెంట్స్ ఒరిజినల్ వచ్చేసి సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తీసుకుంటారు వాళ్ళు. అప్పుడు ఏమి ఇస్తారంటే మీకు అటెస్టేషన్ ఫామ్ అని ఇస్తారు. సో అటెస్టేషన్ ఫామ్ని మీరు ఏం చేయాలంటే ఫిల్ చేయించాలి. ఫిల్ గురించి వీడియో ఉంది, వెళ్ళి చూడండి మన ఛానల్లో. సో ఫిల్ చేసేసి సెకండ్ డాక్యుమెంట్ అటెస్టేషన్ ఫామ్ అనేది సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీరు సబ్మిట్ చేసేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఏంటంటే ట్రైనింగ్ ఉంటుంది.
సో ట్రైనింగ్లో 3 days ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ దాని గురించి ప్రతి ఒక్కటి వీడియో చెప్పాను, మన ఛానల్లో వీడియో ఉంది, వెళ్ళి చూడండి. ట్రైనింగ్ అని సెర్చ్ చేయండి, జీడిఎస్ ట్రైనింగ్ అని మంచి వీడియో చేసేది, వీడియో చూసారనుకో అర్థమైపోతుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు మెయిల్ రావడం జరుగుతుంది. సో మెయిల్లో మీకు జాయినింగ్ లెటర్ వస్తుంది. సో ఓకేనా, మీ జాయినింగ్ లెటర్ మెయిల్ వస్తుంది, అదే పోస్ట్ వస్తుంది, అదే మీ హెడ్ ఆఫ్ మీ సెలక్షన్ అయిన డివిజన్ హెడ్ ఆఫీస్ మీద డిపెండ్ అవుతుంది. సో ఈ 4 steps అనేది మీకు ఉంటుంది ఫ్రెండ్స్. సో చాలా మందికి ఇప్పుడు డౌట్ ఉంటుంది, సో బ్రదర్ ఈ 4 steps జరగడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది, మొత్తం అవ్వడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది? సో ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవ్వడానికి 10 days ఇస్తారు ఫ్రెండ్స్. సో ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత వెంటనే 15 days లోనే మీకు సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మెయిల్ వస్తుంది. ఓకేనా, 15 days లోపే వస్తుంది, ఆ డేట్ అనేది క్రాస్ అవ్వదు. ఒకవేళ 20 days 25 days వెళ్ళిందంటే అక్కడ సెలెక్షన్ అయిన క్యాండిడేట్స్ యొక్క నంబర్స్ వచ్చేసి ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. సో ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ ట్రైనింగ్ వచ్చేసి కొంచెం ఒక 20 నుంచి 30 days ఎందుకంటే తప్పకుండా పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు వచ్చేసి ట్రైనింగ్లో వాళ్ళు 3 days ట్రైనింగ్ ఇవ్వాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. ఓకేనా, ట్రైనింగ్కి మాక్సిమం ఒక 25 days నుంచి 30 days వేసుకోండి. సో ట్రైనింగ్ అయిపోయిన వెంటనే వితిన్ 1 month లోపే మీ ట్రైనింగ్ జాయిన్ లెటర్ అనేది మీ బై పోస్ట్ వస్తుంటే కొంచెం లేట్ అవుతుంది, 1 month లోపు చేస్తుంది. మెయిల్ అనుకుంటే మాత్రం 20 days లో చేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, మొత్తం వేసుకుంటే మాత్రం అరౌండ్గా 70 days అంటే 2 months లో మీకు తప్పకుండా జాయిన్ అయిపోతారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ వెరిఫికేషన్ జాయినింగ్ వచ్చింది కదా, మెరిట్ లిస్ట్ వచ్చింది కదా. సో ఆ మెరిట్ లిస్ట్ లో ఇప్పుడు ఎప్పుడు వచ్చింది? మార్చ్లో వచ్చింది. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మేలో మీకు తప్పకుండా ఈ ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో వచ్చిన జాబ్ వాళ్ళందరికీ మేలో తప్పకుండా మే ఎండింగ్ లేదా మే తర్వాత తప్పకుండా జాయిన్ అయిపోతుంది ఫ్రెండ్స్. వితిన్ 2 months లో మీకు తప్పకుండా జాయిన్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్. సో కొత్తగా జీడిఎస్ జాయిన్ అయ్యే వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుంది దాని గురించి మాక్సిమం అన్ని చెప్పేసాను అనుకుంటా, మీకు అన్ని అర్థమైపోయింది. ఇదే ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఈ ప్రాసెస్ గురించి ఎలాంటి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా, ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వాళ్ళు ఒక డెడ్ లైన్ ఇస్తారు, ఆ డెడ్ లోపు మీరు చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లం ఉండదు. తర్వాత 1-2 months అలా లేట్ అయినా కూడా మీకు వాళ్ళకి ప్రాపర్ రీజన్ చెప్పారనుకో మీకు వాళ్ళు కొంచెం టైం ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్. సో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సెలెక్షన్ అయిన అప్పటి నుంచి జాయినింగ్ వరకు గురించి సో మాక్సిమం అన్ని క్లారిటీగా చెప్పాను అనుకుంటా, మీకు ప్రతి ఒక్కటి అర్థమైంది అనుకుంటా. ఇంకా ఏమైనా మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఇంకా జీడిఎస్ కానీ పోస్ట్ ఆఫీస్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం అసలు మన ఛానల్ వెళ్ళేసి కంటెంట్ చూడండి, తప్పకుండా మీకు ప్రతి ఒక్కటి జీడిఎస్ గురించి ప్రతి ఒక్కటి అర్థమైపోతుంది. సో ఈ పోస్ట్ ఆఫీస్ కానీ జీడిఎస్ గురించి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీ ఫ్రెండ్స్ జీడిఎస్ ఎవరు ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో చూసిన థ్యాంక్ యూ. జై హింద్.